జై శ్రీరామ్. భజన ఎందుకు చేయాలి? ఇంటింట భజన ఉద్యమం మనం స్టార్ట్ చేయాలి. వాడవాడలో భజన, ప్రతి దేవాలయంలో భజన, ప్రతిరోజు భజన. నా గీతాలయంకి రండి, హాయిగా భజన చేసుకుందాం. చిడతలు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, భజన వల్ల కలిగే ప్రయోజనాలు. ఎవరో మంచి ఆర్టికల్ రాశారు. దైవ సాన్నిహిత్యం పెరుగుతుంది, జీవన దృక్పథం మారుతుంది, హృదయం దృఢమవుతుంది, శక్తి పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, స్థితప్రజ్ఞత్వం అలబడుతుంది, మెదడు చురుకుగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కష్టకాలంలో మార్పు వస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమస్యలు తగ్గుతాయి, అంగీకార భావం పెరుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది, ఓర్పు పెరుగుతుంది, సంబంధాలు మెరుగుపడతాయి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, మంచి నిద్ర వస్తుంది, సంస్కారం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, కర్మలు నశిస్తాయి, పాపాలు తొలగిపోతాయి, బలం పెరుగుతుంది, దురలవాట్లు తగ్గుతాయి, మనసు అలజడి తగ్గుతుంది, మనసు చురుగ్గా ఉంటుంది, అహంకారం తగ్గుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది, విలువలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుంది, భయం పోతుంది, అనుబంధాలు పెరుగుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, తృప్తి లభిస్తుంది, నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది, ధనాత్మక శక్తి పెరుగుతుంది, వాతావరణం శుద్ధి అవుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి, దైవిక తరంగాలు ఏర్పడతాయి, కల్మషాలు తొలగిపోతాయి, తగాదాలు తగ్గుతాయి, భేదాలు తొలగిపోతాయి, ప్రశాంతత లభిస్తుంది, డిప్రెషన్ తగ్గుతుంది, ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు విశ్రాంతి లభిస్తుంది, పరమాత్మ అనుబంధం కలుగుతుంది, సుఖం, శాంతి, ఆనందం లభిస్తాయి, ప్రాణశక్తి పెరుగుతుంది, శరీర బలం పెరుగుతుంది, ఎరుక పెరుగుతుంది, మానవ విలువలు పెరుగుతాయి, కోరికలు తగ్గుతాయి, జ్ఞానం పెరుగుతుంది, సృష్టి రహస్యాలు తెలుస్తాయి, వ్యామోహాలు తగ్గుతాయి, శరణాగతి భావం పెరుగుతుంది, జీవన శైలి మారుతుంది, బలహీనత తొలగిపోతుంది, ప్రవర్తన మెరుగుపడుతుంది, తత్వజ్ఞానం పెరుగుతుంది, ధార్మిక స్పృహ పెరుగుతుంది, సంప్రదాయం పాటించగలుగుతాం, భక్తి పెరుగుతుంది, భక్తి మార్గం సులభం అవుతుంది, సాంస్కృతిక వికాసము కలుగుతుంది, సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది, దైవ దర్శనం కలుగుతుంది, జీవిత పరమార్థం తెలుస్తుంది, గురు కరుణ లభిస్తుంది, భయాలు తొలగిపోతాయి, కామక్రోధాలు తొలగుతాయి, కృతజ్ఞత పెరుగుతుంది, భవరోగం నశిస్తుంది, అంతఃకరణ శుద్ధి అవుతుంది, వివేకం విచక్షణ మేల్కొంటుంది, పీడకలలు రావు, ఇష్టార్థాలు సిద్ధిస్తాయి, జ్ఞాన వైరాగ్యం పెరుగుతుంది, వాంఛలు తగ్గుతాయి, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, సంసార మోహం తగ్గుతుంది, ఏకాంత భావం పెరుగుతుంది, మనస్సు స్థిరమవుతుంది, సత్కర్మలపై ఆసక్తి పెరుగుతుంది, భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది, ప్రశాంతత అలబడుతుంది, అసూయ భావం తగ్గుతుంది, అమరత్వ భావం కలుగుతుంది, జనన మరణ బంధం తొలుగుతుంది, ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది, సమృద్ధి పెరుగుతుంది, మానసిక వికాసం కలుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, శుభ ఫలాలు కలుగుతాయి, అజ్ఞానం తొలగిపోతుంది, దుష్కర్మలు నశిస్తాయి, సేవాభావం పెరుగుతుంది, భగవంతుని సాక్షాత్కారము లభిస్తుంది, నాడులు సమతుల్యమవుతాయి, శ్వాస సక్రమమవుతుంది, హృదయం స్థిరమవుతుంది, మెదడు ప్రశాంతమవుతుంది, ఆత్మజ్ఞానం యోగ్యత పెరుగుతుంది, దైవకృప లభిస్తుంది, చైతన్యం పెరుగుతుంది, జీవితం ఆనందమయం అవుతుంది. పై ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దయచేసి ప్రతిరోజు నిండు మనసుతో 2 నిమిషాలైనా భక్తిభావంతో భజన చేయండి. కరయోకే పెట్టుకొని, కరయోకే స్పీకర్లు దొరుకుతాయి, బ్లూటూత్ స్పీకర్లు, దాంతో మీరు యూట్యూబ్లో ఎన్నో ఫ్రీ భజనలు కరోకే దొరుకుతాయి, అది కూడా నేర్చుకోవచ్చు, పిల్లలకి నేర్పించచ్చు. ఒరిజినల్ రామ్ధున్, రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి శాలిగ్రామ్, భద్రగిరీశ్వర సీతారాం, భక్తజనప్రియ సీతారాం, జయ జయ రాఘవ జానకి రమణ సీతారాం, జయ జయ రాఘవ సీతారాం. ఇది ఒరిజినల్. సో ఒరిజినల్ రామ్ధున్ చూడండి. రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి శాలగ్రామ్, భద్రగిరీశ్వర సీతారాం, భక్తజనప్రియ సీతారాం, జానకి రమణ సీతారాం, జయ జయ రాఘవ సీతారాం. 8 లైన్లు 4 స్టాన్జాస్ అనుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, రాసుకోండి, ఇది నేర్పించండి. గాంధీ గారు దాన్ని ఏదేదో చేశారు, సెక్యులరిజం అని చెప్పి. తురకవాడు ఎవడైనా పాడతాడా? ఈశ్వర్ వల్ల తీరో నామ్ వాడిని చెప్పమని చెప్పండి.
వాడు ఎవడు పాడ్డు. మనం ఎందుకండి ఇది వాళ్ళ మతంలో అంతా దాని గురించి ఇప్పుడు మాట్లాడక్కర్లేదు, కానీ దండగా నోరు చెడిపోతుంది. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి శాలగ్రామ్ భద్రగిరీశ్వర సీతారాం భక్తజనప్రియ సీతారాం జానకిరమణ సీతారాం జయ జయ రాఘవ జయ జయ రాఘవ సీతారాం. సో ఇది ఒరిజినల్ రామ్ధున్ అంటారు. లక్ష్మణాచార్య ఆయన రాశారు. బహుశా ఇది ఎక్కడో 17th సెంచరీలో రాయబడింది, చాలా పురాతనమైనది. ఓకే. సో పాయోజీ మైనే రామ్ రతన్ ధన్ పాయో. మీకు భజనలు కరోకే దొరుకుతాయి. హాయిగా కరోకే అంటే తెలుసు కదా, మీకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, స్క్రిప్ట్ మీకు స్క్రీన్ మీద వచ్చేస్తుంది, ఈజీగా పాడుకోవచ్చు. పిల్లలకి మనలో తెలీదు ఎవరికి ఏ టాలెంట్ ఉందో. కొంతమంది పిల్లలు సహజంగా పాడడం మొదలు పెట్టేస్తారు. దానివల్ల ఒక విధంగా యాప్టిట్యూడ్ టెస్టింగ్ అయిపోతుంది. చిన్నప్పుడే వాళ్ళకు ఒక మంచి హాబీని మనం గుర్తించి అందించిన వాళ్ళం అవుతాము. సో మళ్ళీ వినండి, ఇది పాస్ ఆన్ చేయండి. భజన ఉద్యమం మనం మొదలు పెట్టాలి. జై శ్రీరామ్.